ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గొంగులయ్య స్పష్టం చేశారు. ఏజెన్సీ బంద్ పిలుపుపై గిరిజన సంఘాలు పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జీవో నెంబర్ 3కు చట్టబద్ధత కల్పించే దిశగా సబ్ కమిటీ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నామని, 1/70 భూ సంస్కరణ చట్టం బలోపేతానికి రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. అలాగే పాడేరు ఏజెన్సీని జోన్ 1 పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని, గిరిజన సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతసేపు వ్యవస్థల్ని నాశనం చేస్తూ, జీవోలు చట్టాలను నిర్వీర్యం చేస్తూ, మాట్లాడే స్వేచ్ఛ కానీ ప్రజాస్వామ్య విలువలు కానీ లేకుండా నియంతృత్వ పోకడలతో నియంత్రణ పాలన సాగించినటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి నష్టాల్ని సరిచేయడానికి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న కార్యక్రమాలు యావత్ రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిన విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. మరి జీవో నెంబర్ 3 పోవడానికి ప్రధాన కారణం ముద్దాయి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు. ఆనాడు ఏ ఒక్క నాయకుడు కానీ, ఏ ఒక్క పార్టీ కానీ, వైసీపీలో అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైసీపీ నాయకులు కూడా స్పందించిన సందర్భం కానీ, లేదనుకుంటే ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలియజేసేదానికి కూడా అవకాశం లేనటువంటి నియంత పాలన సాగించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. ఆదివాసీ సమాజానికి జరిగిన నష్టం మీద జీవో నెంబర్ 3 కొట్టివేయడం జరిగిన తర్వాత వాటి మీద రివ్యూ పిటిషన్ వేయడం కానీ, ప్రత్యామ్నాయ ఆలోచన చేయడం కానీ చేయకుండా ఆదివాసీ సమాజానికి తీరని ద్రోహం చేసిన పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది యావత్ రాష్ట్ర ప్రజానీకానికి, ఆదివాసీ సమాజానికి చాలా స్పష్టంగా తెలిసిన విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాము.